హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి కీర్తి ఫంక్షన్ వీడియో అనమాట. ఇట్స్ బీన్ సో లాంగ్. నాకు ఇదైతే ఎప్పుడో వీడియో ఇప్పుడు పెడుతున్నాను. నేను అక్కడ ఏం చెప్తున్నానంటే, మేము గిఫ్ట్స్ ప్యాక్ చేసుకుంటున్నాం ఫంక్షన్ ముందు రోజు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ ఉందని చెప్పి నేను మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే అవన్నీ ప్యాక్ చేసుకోవడానికి ఫస్ట్ దగ్గర పెట్టుకున్నాము. బౌల్స్, స్వీట్, హాట్, ఇంకా ఇవన్నీ కొంచెం మన థాట్, మనకి ఎక్స్ట్రా ఎక్కువ కదా, అందుకని చెప్పి మాకు చాలా ఖర్చు అయితే పెట్టాం సంధ్యకి. నెయిల్ పాలిష్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కావాలి, ఒకసారి చేసుకుంటాం ఫంక్షన్ అని చెప్పి ఇవన్నీ తెప్పించి వేయించామన్నమాట. సో తాంబూలంలో అది సమ్మర్లో జరిగింది కదా, ఏప్రిల్లో, అందుకని చెప్పి మ్యాంగోస్ వేయించాను. బనానాస్ కాకుండా జనరల్గా మనం అరటిపండు వేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మ్యాంగోస్ వేసామన్నమాట. ఎక్కువ మందిని అయితే పిలవలేదు, జస్ట్ ఒక 30 పీసెస్ గిఫ్ట్లు తెప్పించాము. అరౌండ్ ఒక 100 మెంబర్స్తోనే ఫంక్షన్ చేసుకున్నాము. సో ఒక 30 పీసెస్ ప్యాక్ చేసేసి వెళ్ళిపోయాము. ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ రోజు నాకు ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్కి వెళ్ళేసి మధ్యలో గ్యాప్ ఉంటే వచ్చాను అనమాట. ఇంటికి వచ్చేటప్పటికి ఫోటోషూట్ అది జరుగుతుంది. ఇంకా ఫంక్షన్ అప్పటికి స్టార్ట్ కాలేదు నేను వచ్చినప్పటికి. సరే ఫోటోషూట్ దగ్గర కొంచెంసేపు ఉండేసి కొంచెం క్లిప్స్ తీసేసుకొని ఈ సుబ్బు మోడల్ వెళ్ళి సర్దుతున్నాడు అనమాట. ఇలా పెట్టు అలా పెట్టు ఫోజులు అని చెప్పి అవన్నీ సర్దడం అవన్నీ చేస్తున్నాడు. మోడల్ అనుకుంటూ నవ్వుకున్నాం కొంచెంసేపు జోకులు వేసుకుని. తర్వాత అయితే ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి అమ్మమ్మ తాతయ్య లేరు కాబట్టి మమ్మీ డాడీని వాళ్ళకి బట్టలు పెట్టిందనమాట. కీర్తికి బట్టలు పెట్టాము. అండ్ లాస్ట్ ఇయర్ నువ్వెందుకు రెడీ అవ్వలేదు అంటే, నేను ఎగ్జామ్కి వెళ్ళి వచ్చాను, ఇంకేం రెడీ అవుతాను అమ్మహో. సో ఆ 2 లంగా ఓణీలు కూడా మేము వెళ్ళే కొనుక్కొచ్చాము. అరౌండ్ 2000 ఎంతో పడినట్టుంది. ఆ గ్రీన్ తను వేసుకున్నది. ఈ పింక్ కలర్దేమో 1500 పడినట్టుంది. కానీ మంచి లుక్ అయితే ఉన్నాయి. 2 నాకు బాగా నచ్చాయి. ఈ ఫంక్షన్ అది కూడా మా ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో జరిగింది. డెకరేషన్ అంతా కూడా మమ్మీ ఇంకా సుబ్బు టాలెంట్. వీళ్ళందరూ అంజక్క వాళ్ళ చుట్టాలు. అండ్ నెక్స్ట్ ఇక్కడంతా ఫంక్షన్ అయిపోయింది. అక్షంతలు వేస్తారు. మంచిగా ఫోటోలు దిగేసాము. ఫోటోలు దిగేసిన తర్వాత అందరు లంచ్కి అయితే వెళ్ళిపోయారు. నేను కూడా లంచ్ చేసి వెళ్ళిపోయాను అనుకోండి కాలేజ్కి. నాకు మధ్యాహ్నం ఇంకొక ఎగ్జామ్ ఉంది, అది వేరే విషయం. నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను. కొంచెం సేపే ఉన్నా, ఎలా 11:30కి వచ్చి మళ్ళీ నాకు 3 o'clock ఎగ్జామ్ ఉంటే 2 o'clockకి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాను అనమాట. ఈ లంచ్ అయితే ఇక్కడ పక్కన స్పేస్ ఉంటే అక్కడ జరుగుతుంది, నాన్ వెజ్ భోజనాలు. సో మనం అక్కడ తినము. అయినా సరే వెళ్ళి వీడియో అయితే తీసుకొచ్చాను. అంతే, ఇంక వీడియో బాయ్ బాయ్.